ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు మార్నింగ్ రొటీన్ అండి. రైస్ చేశాను, మా డాగ్స్కి రైస్ చేసా. టిఫిన్ ఏమో పెసరట్లు అండి, పెసరపిండి ఆడాను, వేయాలి పెసరపిండి. ఇంకా నేతి పెసరట్లు అన్నమాట. ఇదేమో టమాటా చట్నీ చేశానండి, కాయగూరల చట్నీ, టమాటా చట్నీ. జీలకర్ర వేసి వేస్తానండి. పెసరట్టు అండి ఈరోజు మాది పెసరట్టు. హాయ్ ఫ్రెండ్, ఇదిగోండి నెత్తళ్ళ కర్రీ చేస్తున్నానండి. ఫిష్ నెత్తళ్ళు అంటారు, తెలుసా మీకు? నెత్తళ్ళు చాలా మంచిదండి హెల్త్కి. చిన్న చేపలు నెత్తళ్ళ కర్రీ అండి. అయిపోవచ్చింది ఇది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నెత్తళ్ళ కర్రీ. ఇదిగోండి, ఇది కూడా నెత్తళ్ళ కర్రీనే. అది వేరండి, ఇది మసాలా విగురు. ఇదేమో మీకు చింత చిగురు వేసి వండుతానండి. చింత చిగురు నెత్తళ్ళు అన్నమాట. అది నలిపేసి ఇందులో చింత చిగురు వేసి నెత్తళ్ళు వండుతానండి. చాలా బాగుంటుంది. చిన్న చేపల్లో చింత చిగురు వేసుకుని, చింతకాయలు కానీ చింత చిగురు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి కినోవా రైస్ పెట్టాను పక్కన. ఇది మాకు అన్నమాట కినోవా రైస్. ఇది ఉడుకుతుంది, కాసేపటికి అవుతుందండి. 5-10 మినిట్స్లో అయిపోతుందండి కినోవా రైస్. నెత్తళ్ళు మీకు చింత చిగురు వేసిన తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం నలపాలండి చింత చిగురు. ఇది 100 రూపాయలు అంటండి ఈ చిగురు. ఈ కొంత చిగురు 100 రూపీస్ ఇచ్చుకున్నాడంట. అదిగోండి ఇంత ఉందో చూడండి, అంత కాస్ట్ ఇది చింత చిగురు. ఇది కూడా హెల్త్కి మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులో వేస్తాను అనమాట. ఇందులో వేస్తే చింత చిగురు నెత్తళ్ళు కర్రీ. ఇదేమో మసాలా నెత్తళ్ళు అండి. ఇదిగోండి పాలు కాగిపోయినాయి. పొద్దుటే మార్నింగ్ రొటీన్ అండి ఇదంతా. ఇన్ని పనులు ఉంటాయి తెల్లారు వేస్తే లేడీస్కి. జావ కాస్తానండి మా వారికి. జావ అన్నమాట ఇది. మిల్లెట్స్ జావ అండి ఇది. తేనె కలుపుతాను ఇందులో. తేనె కలిపి మిల్లెట్స్ జావ అన్నమాట ఇది. పెరుగుకి పాలతోడు పెట్టానండి. ఈరోజు మార్నింగ్ అనమాట మాకు ఇదంతా ఫుడ్. మధ్యాహ్నం లంచ్కి అనమాట అండి ఇదంతా కూడాను. కర్రీ అయిపోయిందండి, ఆపేస్తున్నాను. చాలా బాగుంటుందండి నెత్తలు కలిపి. మీరు ఎప్పుడైనా తినే ఉంటారు, తినకుండా అయితే ఉండరు. ఈ మసాలా నెత్తలు, ఇది చింత చిగురు నెత్తలు. ఇది చింత చిగురు కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తా. అదిగోండి చింత చిగురు వేసానండి. ఇది చింత చిగురు వేసిన తర్వాత మొత్తం కలియబెట్టాలన్నమాట. ఇదంతా మొత్తం అన్ని పైకి కిందకి చేపలు కలిసి పెట్టేస్తే ఉడికిపోతుందండి ఇది. ఇందులో పులుపు దిగి చాలా బాగుంటుందండి కర్రీ ఇది. మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అంతమందికి తెలుసు మీకు. చింత చిగురు నెత్తళ్ళు చూసారా? అయిపోయిందండి కర్రీ. ఇదైతే రెడీ అయిపోయింది. అదిగోండి చింత చిగురు మెత్తల్లో కూర అండి. నెత్తళ్ళు అంటారు కదా, అవి ఉడుకుతున్నాయి. ఇదిగోనండి గడ్డతో తీసుకుని. నెత్తళ్ళు అంటే ఇలా ఉంటాయండి, నెత్తళ్ళు అంటారు వీటిని. చింత చిగురు వేసి వండుతున్నాను అనమాట. పచ్చిమిరకాయ కొంచెం ఎర్రకారం తక్కువ వేసి పచ్చిమిరకాయ కారం ఎక్కువ వేసుకోవాలండి ఇందులో. చాలా బాగుంటుంది. నెత్తళ్ళు చింత చిగురు ఇగురు అన్నమాట. నేతి పెసరట్టు పక్కన పెసరట్టు కాలుతుంది. పెసరట్టు వేసాను. పెసరట్టు వండి టిఫిన్ అండి ఈరోజు. ఇది చేశాను, టమాటా చట్నీ చేశాను ఈరోజు. ఇందులో కాంబినేషను టమాటా చట్నీ అంటే పల్లీ. ఇది బాగుంటుందండి, కొబ్బరి చట్నీ బాగుంటుంది కానీ పల్లీ చట్నీ అంత మంచిది కాదని చేయలేదండి. ఇది చేస్తాను. ఇది కాయగూర చట్నీలు మంచిదని చేస్తున్నాను వీటికి. ఇదైతే నేతి పెసరట్టు అండి. కర్రీ అయిపోతుందండి ఒక 5 నిమిషాల్లోనూ. ఇదిగో మా కినోవా కూడా ఉడికిపోతుంది. వంట అయితే కంప్లీట్ అయిపోతుందండి నాకు. మార్నింగ్ రొటీన్ అండి రోజు కూడా లేడీస్కి. తెల్లారులు ఇస్తే ఎన్ని పనులండి బాబు, ఎన్ని చేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరిన్నన్నా మన పని మనం చేసుకోక తప్పదండి. ఇదిగోండి పెసరట్లు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తిట్టుకోకండి. ఈ వీడియో ఏంటి అని సరదాగా మార్నింగ్ రొటీన్ పెడుతున్నానండి. లేడీస్కి మనకు ప్రొద్దుటే ఎన్ని పనులు ఉంటాయో అని చూపిస్తానికి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో వాచ్ చేయండి అందరూ కూడా. చిన్న వీడియో, ఓకేనా? బాయ్.